జస్ట్ ఇప్పుడే వన్ పీస్ లైవ్ యాక్షన్ యొక్క సీజన్ 2 ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు అండ్ ఇట్ వాజ్ ఆసమ్. నేను జస్ట్ కొన్ని పిక్చర్స్ మాత్రమే చూసాను, నేను ట్రైలర్ చూడలా. మీతో కలిసి చూద్దామని నేను రెడీగా ఉన్నా. ఒకవేళ మీరు కూడా ఇప్పటివరకు చూడకపోతే దట్స్ గుడ్, పదండి గైస్ కలిసి చూద్దాం. అండ్ మీ అందరికి నేను ముందే చెప్పేస్తున్నా, నేను ట్రైలర్ మధ్య మధ్యలో ఆపుతా, లేకపోతే కాపీరైట్స్ పడతాయి. అండ్ ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత ట్రైలర్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం, సరేనా? సో ఇంకేం తెచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ టీజర్. ఫస్ట్ టైం మనం మన షిప్ ని చూసుకోవచ్చు. అండ్ ఇది రెడ్ లైన్ అనుకుంటా, యా రెడ్ లైన్ అనుకుంటేది. ఓకే, అది లాక్ డౌన్. ఇది మన జోరో అవుట్ఫిట్ బాగుంది. బాబ్రే, ఓకే గోల్డీ రాజర్ యొక్క ఎగ్జిక్యూటివ్ సెంటర్ ఇది, అదే ఎగ్జిక్యూట్ చేశారు కదా అదే. అయినా ఇది డేలో జరిగిద్ది కదా, కానీ లైవ్ యాక్షన్లో రాత్రిపూటే చేస్తున్నారు ఇది. బ్రో మన బ్రాగీ కదా, హైట్ బాగుంది అండ్ లెదర్ వేసారు, పర్ఫెక్ట్ బాగుంది. రాబిన్ ఇంకోసారి బ్రో, చాలా బాగుంది బ్రో. తిని ఎవరో నాకు తెలీదు, బట్ రాబిన్కి అయితే సూట్ అయింది అండ్ నాకు నచ్చింది బ్రో. జోరో, స్మోకీ అండ్ అండ్ మీరు ఇక్కడ గమనించారా, మనోడు దిగేటప్పుడు స్మోక్ వచ్చింది ఇక్కడ. నోట్లో 2 సిగరెట్లు, ఓకే బాగా పెట్టారు, సూపర్. యానిమేలో కూడా మనోడు 2 సిగరెట్స్ స్మోక్ చేస్తాడు. సో యా, లూఫీ. ఇది అదే సాంజీ, అదే అటు పేరేంటి, మిస్టర్ త్రీ యొక్క హౌస్ ఇది, అంటే దాన్ని ఏమో వ్యాక్స్ హౌస్, ఇది వ్యాక్స్ హౌస్. నాని మన ఊసబ్ బాబాయ్ కళ్ళతో కళ్ళజోడు. తినేవారు, ఇది మన వివి అనుకుంటా ఇది. ఓకే చైన్స్ వేసుకుంది, ఓకే ఫస్ట్ లుక్ మన వివి ఇది. సీజన్ 2 యో సంజీ బాగానే ఫైట్ చేస్తున్నాడు. తిను పేరేంటి దీన్ని మర్చిపోయా. అల్విడా ఇలాగే ఉండేది కదా దీని పేరు. తిను స్టార్టింగ్ లో చాలా లావుగా ఉండేది, బట్ తిని ఇప్పుడు బక్కగా అయిపోయింది. బ్రో చాలా కష్టపడింది తిని మాత్రం. ఓకే ఈసారి ఇది బాగానే ఉంది, లాస్ట్ టైం కూడా బాగానే ఉంది. కానీ ఎవరితో ఫైట్ చేస్తాడు మనోడు, స్మోకర్తోనా? స్మోకర్ అంటే గుర్తొచ్చింది, మన డ్రాగన్ వస్తాడు కదా ఇందులో. లాక్డౌన్, అవును డ్రాగన్ వస్తాడు. లబూన్, లబూన్ నోట్లోకి వెళ్తారు. ఓకే 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 ఇంతేనా? సీజన్ 3 కూడా వీళ్ళు అనౌన్స్ చేసేసారు. సీజన్ 2 ఇంకా రాలా, సీజన్ 3 మాత్రం అనౌన్స్ చేస్తారు. కమింగ్ సూన్ 2026 నెట్ఫ్లిక్స్. సో దట్స్ ద ఫస్ట్ లుక్ గైస్. మీకు ఎలా అనిపించింది? నాకైతే నికో రాబిన్ది అదిరిపోయింది అండ్ మన బ్రాగ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన స్మోకర్ బాబాయ్ అయితే అదిరిపోయింది. అండ్ స్పెషల్లీ ఇంకెవరికైనా తెలియకపోతే తన బండి నీళ్ళలో కూడా నడిచిద్ది, ఇది ఒక ఫ్యాక్ట్, చాలా మందికి తెలియదు ఇది. అండ్ నేను ట్రైలర్ ని కూడా ఇప్పుడు చాలా సార్లు చూసా అండ్ చూస్తే నాకు ఇంకొన్ని హైలైట్ విషయాలు తెలిసాయి. సో ఫస్ట్ థింగ్, మన స్ట్రా హెడ్స్ ఒక బట్టల్లో కనిపించారు కదా, ప్రతి ఒక్క అవుట్ఫిట్ కూడా ఒక మాంగా ప్యానల్ ది, ఇంకా మాంగా నుంచి తీసుకుందే.
స్పెషల్లీ మన లూఫీ యొక్క అవుట్ ఫిట్ ఇది చాలా మంది చెప్పారు, మన లూఫీ ఇలాంటి బట్టలు వేసుకోడు కదా అని చెప్పి చాలా మంది చెప్పారు. కానీ ఒక మాంగా ప్యానెల్ యొక్క కవర్ ప్యానెల్ లో మన లూఫీ ఇలాంటి బట్టలే వేసుకుంటాడు. సో మన ఓడా సెన్సేకి అది నచ్చింది. సో అందుకనే అది తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేశాడు అనమాట. ఇంకా సెకండ్ థింగ్, మీరు ఇక్కడ ఒకటి గమనించారా? ఇక్కడ మీరు కొంచెం జూమ్ చేస్తే మీకు ఒక విగ్ కనిపించింది, వైట్ కలర్ ది పెద్ద జుట్టు. ఈ క్యారెక్టర్ యొక్క పేరు నేను మీకు చెప్పను, మీరే గెస్ట్ చేసి కామెంట్స్ లో చెప్పండి. బై ద వే ఫస్ట్ చెప్పడం మర్చిపోయా, మన స్ట్రా హెడ్ ఒక ఐలాండ్ కి వెళ్ళారు కదా, క్యాక్టస్ ఐలాండ్, దాని పేరు విస్కీ పీక్ అన్నమాట. గ్రాండ్ ల్యాండ్ లోకి వచ్చిన తర్వాత మన స్ట్రా హెడ్ ఫస్ట్ ఐలాండ్ కి అక్కడికి వెళ్తారు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, మన రాబిన్ ఇప్పుడు క్రొకడైల్ తో పని చేయాలి, కానీ ఇక్కడ చూసుకుంటే రాబిన్ ఒక మెరీన్ బేస్ లో అయితే ఉంది. అంటే ఇది మెరీన్స్ యొక్క ఆఫీస్ అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ మీరు సెన్ గోకుని చూసుకోవచ్చు, ఇంకా అలాగే మన కింగ్ కూడా అదే కాంగ్ కూడా ఉంటాడు. బట్ మెయిన్ మన మిస్ సండే, తను మాత్రం బ్రో ఫుల్ క్యాక్, నాకైతే చాలా బాగా నచ్చింది. తన క్యాస్ట్ ఎవరో నాకు తెలియదు కానీ బట్ షీ ఈస్ పర్ఫెక్ట్, షీ ఈస్ ఆసమ్. ఇంకా స్పెషల్లీ మనం లిటిల్ గార్డెన్ ని కూడా చూసాం, స్టార్టింగ్ లో కొన్ని గ్లిమ్స్ చూపించారు. ఇంకా మన వివి కొంచెం బ్రౌన్ గా ఉంది. ఇది చూసి చాలా మంది అనుకోవచ్చు, బ్రో తినేంటి బ్రౌన్ గా ఉంది, యానిమేలో వైట్ గా ఉంది కదా, కానీ ఇక్కడ ఎందుకు బ్రౌన్ గా పెట్టారు అని మీరు అనుకోవచ్చు. నిజానికి ఎలబాస్తా అనేది ఒక డెజర్ట్ ఏరియా, అక్కడ సన్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి సో పిగ్మెంటేషన్ కూడా ఎక్కువగానే జరిగిద్ది, అందుకనే స్కిన్ అనేది కొంచెం బ్రౌన్ గా మారిపోయింది. స్పెషల్లీ మన రాబిన్ కేస్ లో కూడా యానిమేలో ఇలాగే జరిగింది. స్టార్టింగ్ లో తన్ని కూడా బ్రౌన్ గా చూపించారు, కానీ తర్వాత వైట్ గా మారిపోయింది. ఎందుకంటే మన రాబిన్ అక్కడ ఎక్కువ రోజులు ఉండాలి, జస్ట్ కొన్ని రోజుల కోసం వచ్చింది. స్పెషల్లీ తను బాన్ అయితే అక్కడ అవ్వలేదు, సో తను ట్రావెలింగ్ చేస్తూ ఉండిద్ది. సో అందుకనే మన రాబిన్ యొక్క కలర్ అలా చేంజ్ అయింది. కానీ మన వివి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉంది కదా, దట్స్ వై లైవ్ యాక్షన్ లో తన్ని కొంచెం బ్రౌన్ టైప్ లో చూపించారు. ఇంకా స్పెషల్లీ కామెంట్స్ లో మీరు తన్ని ఏం అనలేరు, ఎందుకో తెలుసా? షీ ఈజ్ ఎ ఇండియన్ క్యాస్ట్ ని తీసుకున్నారు వాళ్ళు. సో కామెంట్స్ లో ఏదైనా చెప్పే ముందు గుర్తు పెట్టుకోండి, యు ఆర్ ఆల్సో ఏ ఇండియన్. సో యా, అండ్ లాస్ట్ లో మనం లబున్ ని కూడా చూసాం. నేనైతే అనుకోలేదు మన లబున్ ని వాళ్ళు ఇలాగా చూపిస్తారని, బట్ ఇట్స్ పర్ఫెక్ట్, నాకైతే నచ్చింది. ఇంకా తన లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దో ముందు చూడాలి. మన డాక్టర్ బాబాయ్ కూడా ఉంటాడు అక్కడ, సమ్ ఫన్ స్టఫ్ జరగబోతున్నాయి. సో గెట్ రెడీ. నాకైతే ఈ టీజర్ బాగా నచ్చింది. ఇది ఒక్క టీజర్ మాత్రమే, ఇంకా ఫ్యూచర్ లో ఇంకొన్ని రాబోతున్నాయి. మేబీ ఫ్యూచర్ లో వచ్చే ఆ ట్రైలర్స్ లో అయినా మనకి డ్రాగన్ ని చూపిస్తారని నేను అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంక వీడైతే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. ఇంకా మనకు నెక్స్ట్ వీడియోలో అండ్ ల్యాండ్ బై బై గైస్.